అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణను శుక్రవారమే కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. కొంత స్పష్టత కోసం వేచి చూసిన ప్రత్యేక కోర్టు శనివారం శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని రేవణ్ణ వేడుకున్నాడు. ఆ సమయంలో ఆయన బిగ్గరగా ఏడ్చాడు. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. 47 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశారంటూ ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో తీశారంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు, సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం వంటి ఆరోపణలు రాగా కోర్టు విచారణలో నిజమని తేలింది. దీంతో శనివారం ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.